ప్రైజ్ ద లార్డ్. శనివారము మార్చి 30, 2024. ఈ రోజు దేవుని వాక్యము. ఆయనకు నెలవైన వారందరూ గలిలయ నుండి ఆయనను వెంబడించిన స్త్రీలను దూరముగా నిల్చుండి వీటిని చూచుచుండిరి. లూకా సువార్త 23వ అధ్యాయము 49వ వచనము. అలా కాదు, అలా జరగకుండా ఉండాల్సింది అని చిన్న వయసులో మృతి చెందిన తన మిత్రునికి నివాళులు అర్పిస్తున్న వ్యక్తి దుఃఖంతో చెప్పాడు. ఆయన మాటలు తరతరాలుగా మానవాళి హృదయ రోదనను ప్రతిధ్వనిస్తుంది. మరణం మనల్ని నిర్గంతపరిచి తీవ్ర గాయాన్ని మిగులుస్తుంది. మనం తిరిగి మార్చలేని విషయాలను మార్చడానికి ఎంతో ప్రయాసపడుతుంటాము. యేసు మరణానంతరం తన శిష్యులు అలా జరగకుండా ఉండాల్సిన పరిస్థితులలోనే వెళ్లడం మనం చూడగలం. ఆ భయంకరమైన గడియలను గూర్చి సువార్తలలో చాలా తక్కువగా తెలిసినప్పటికీ నమ్మకం ఆ సబ్బాతు విరామం చరిత్రలోనే గొప్ప ఘట్టానికి వేదికను సిద్ధం చేస్తుందని వారికి తెలియదు. యేసు ఊహ మీరు ఎలాగూ జీవించగలరు? ఆలోచన చేయండి. ప్రార్థన. తండ్రి, నా నిమిత్తము పాపపు శిక్షను మార్చి మా కొరకు నీవు బలి అయినావని నమ్మి విశ్వసించి జీవించే కృపను మాకు దయచేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.